హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. బిగ్ బాస్ 8వ సీజన్ ఎంతో ఉత్సాహంగా సాగుతుంది. ఇక మొదటి వీక్ ఎలిమినేషన్స్లో భాగంగా బేబక్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన తర్వాత సోనియా నిఖిల్ గురించి పృథ్వీతో మాట్లాడుతూ గట్టిగానే స్కెచ్ వేసింది అని చెప్పొచ్చు. ఇక ఎవరిని నామినేట్ చేయాలో అర్థం కాక పృథ్వీని నామినేట్ చేశాడు నిఖిల్. దీంతో పృథ్వీ కాస్త హర్ట్ అయ్యాడు. ఇక ఇదే విషయం గురించి పృథ్వీతో మాట్లాడుతూ నిఖిల్కి గోతులు తవ్వింది సోనియా. వాడికి అసలు పాయింట్స్ లేవురా, అసలు వాడు అభయ్ లేదా నబిలు నామినేట్ చేద్దాం అనుకున్నాడు, కానీ అభయ్ని అప్పటికే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అని ఆదిత్య నామినేట్ చేశాడు కదా, దీంతో నువ్వైతే అర్థం చేసుకుంటావని నీకు వేసిండు అంటూ నిఖిల్ తరపున పృథ్వీతో మాట్లాడింది సోనియా. ఇక వాడు అంత వీక్ ఎందుకున్నాడు అంటూ పృథ్వీ అడిగాడు. దీంతో సోనియా మాట్లాడుతూ ఇంకొక 1 వీక్ చూద్దాం, డెవలప్ అయితే ఓకే, లేకపోతే లైట్ తీసుకోవడమే, ఇంకేం చేస్తాం, ఇంకేమైనా ఉంటే రాత్రి పడుకునేటప్పుడు మాట్లాడుకుందాం అంటూ పృథ్వీతో అంది సోనియా. ఇక ఆ తర్వాత నామినేషన్స్ గురించి నువ్వు టెన్షన్ పడకు, మనకంటే ముందు పోవాల్సిన వాళ్ళు చాలామందే ఉన్నారు, వాళ్ళు పోయేంత వరకు మనం సేఫే అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ డైలాగులు కొట్టింది సోనియా. ఇక తర్వాత సోనియా ఖాతాలో మరో వికెట్ పడగొట్టేందుకు పొద్దున్నే మణికంఠతో మాట్లాడుతూ ఎవడన్నా నన్ను రెచ్చగొడితే నేను ఎలా తీసుకుంటాను, ఎలా రియాక్ట్ అవుతాను అనేది చూపించడానికే విష్ణుప్రియతో అలా అలా ఉంటేనే రెండోసారి మన జోలికి రారు అంటూ మణికంఠతో మాటలు కలిపింది సోనియా. ఇక నేను అందరిలానే ఫ్యామిలీని అందరినీ మిస్ అయ్యే కదా వచ్చా, నాకు కూడా హౌస్లో ఒక అన్న తమ్ముడు కావాలంటూ సోనియా అంది. ఇక దీనికి మణికంఠ ఎందుకు ఎమోషనల్ అయ్యాడు. దీంతో వెంటనే సోనియా పాప మణికంఠకి ఒక హగ్ ఇచ్చింది. ఇక ఇప్పటికే నిఖిల్తో పాటు పృథ్వీ, అభయ్ కూడా సోనియాకి జిగిరి అయిపోయారు. ఇక తాజాగా మణికంఠ కూడా సోనియా వేసిన వల్ల వేసుకొని ఇలా తనకంటూ ఒక టీంని గట్టిగా తయారు చేసుకుంటుంది సోనియా. మరి దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.